శ్రీమాత్రే నమః. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ ఎల్లవెల్లలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో 12 పౌర్ణమిల వ్రతం లేదా ద్వాదశ పౌర్ణమి వ్రతం ఎలా ఆచరించాలి, ఎప్పటి నుండి ప్రారంభించాలి, ఈ వ్రతాన్ని ఆచరించడానికి పాటించవలసిన విధి విధానాలు ఏంటి అనే వివరాలను వీడియో ద్వారా తెలియజేయబోతున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అందుతుంది. మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణమి అంటాము. దీన్నే మహామాఘి అని కూడా పిలుస్తారు. మనకి పెద్దలు శాస్త్రాలు సూచించిన మేరకు ఎన్నో వ్రతాలు నోములు ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైనది ఈ 12 పౌర్ణమిల వ్రతం. ఈ వ్రతాన్ని మాఘమాసం నుండి ప్రారంభించాలి. పుష్యమాసంలో ఈ వ్రతాన్ని ముగించాల్సి ఉంటుంది. ఈ 12 నెలల్లో వచ్చే 12 పౌర్ణమిలలో మనం ఈ వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుంది. 12 నెలలు కూడా అమ్మని ఆరాధించటమే ఈ వ్రతం. మీరు నిత్యం ఏ అమ్మవారిని అయితే ఆరాధిస్తున్నారో ఆ అమ్మవారిని ఆరాధించాలి. ఈ 12 పూర్ణిమలు ఎవరైతే నిరాటంకంగా నిర్వహిస్తారో వారికి అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా సంపూర్ణంగా సిద్ధిస్తుంది. ఈ వ్రతం పూజా మందిరంలో కానీ లేదా సపరేట్గా పీఠం పెట్టి పౌర్ణమి రోజున మీకు నచ్చిన తల్లిని, మీకు ఇష్టమైన అమ్మవారి రూపాన్ని లేదా విగ్రహం పెట్టుకొని 12 పౌర్ణములు సంకల్పించుకొని చేసే వ్రతం ఇది. ఈ వ్రతం చేయడానికి ముఖ్యంగా కావలసినవి పూజా సామాగ్రి మన ఇంట్లో ఉన్నవి సరిపోతాయి. అయితే ఈ 12 నెలలో ఒక్కో నెలలో అమ్మవారికి ఒక్కో రకమైన అన్నప్రసాదాన్ని, ఫలాలను, పుష్పాలను సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ అన్నప్రసాదం చేయటం కుదరని వారు, ప్రతి నెల ఫలాలను కొనలేని వారు, పుష్పాలు దొరకకపోయినా మరేమీ పర్వాలేదు, మీకు అందుబాటులో ఉన్న పుష్పాలతో అమ్మవారిని చక్కగా పూజించవచ్చు. మనం ఎంత ఆర్భాటంగా పూజ చేసాం అనే దానికంటే కూడా ఎంత భక్తితో అమ్మని పూజిస్తున్నాం అనేది ముఖ్యం. ఆర్భాటాలు చేయవలసిన అవసరం లేదు. వ్రత నియమాలు పెద్దలు సూచించారు, కానీ దానితో పాటు చేయలేని వారు, కొనలేని వాళ్ళకి కూడా ప్రత్యామ్నాయంగా మీరు తులసి దళాలతోని, మారేడు దళాలతోని అమ్మవారిని ప్రతి పౌర్ణమికి అర్చించవచ్చు లేదా అక్షింతలతో చేయవచ్చు. అన్నప్రసాదం చేయలేని వారు పటిక బెల్లం లేదా బెల్లం అమ్మవారికి నివేదించవచ్చు. ఇంకా ఈ వ్రతంలో ఆఖరి మాసం అయినటువంటి పుష్యమాసంలో అమ్మవారికి మహానైవేద్యం నివేదించాల్సి ఉంటుంది. అంటే అన్నం, పప్పు, కూరలు, పిండి వంటలు మీ శక్తి కొలది వీటన్నిటినీ కలిపి నివేదించాలి. అలాగే 11 రకాల ఫలాలను మహానైవేద్యంతో పాటు సమర్పించాలి. 11 రకాల పుష్పాలతో ఈ మాసంలో అమ్మవారిని పూజించాలి. ఆఖరి మాసం కనుక ఈ మాసం విశేషమైన పూజ నిర్వహించవలసి ఉంటుంది. ఇక ఈ వ్రతాన్ని ఆచరించేవారు పౌర్ణమి తిథి రోజున పాటించవలసిన విధి విధానాలను తెలియజేస్తాను. దానికంటే ముందుగా పౌర్ణమి రోజునే అమ్మవారిని ఎందుకు పూజించాలి అంటే, పౌర్ణమి రోజున స్వామివారితో కలిసి అమ్మవారు ఆ వెన్నెల్లో విహరిస్తూ ఉంటుందట. ఆ సమయంలో స్వామి అమ్మవార్ల నామస్మరణ ఏ ఇంట్లో అయితే జరుగుతుందో అది లక్ష్మీనారాయణుల రూపంలో అయినా, శివపార్వతుల రూపంలో అయినా ఎవరైనా ఆరాధన చేస్తూ ఉంటారో వారి ఇంటికి వెళ్ళి ఆ ఆరాధన అందుకొని ఆ ఇంటిని ఆ తల్లి సకల ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో నింపేస్తుందట. అందుకే తెలుగు సాంప్రదాయంలో పౌర్ణమి రోజు పూజలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఆ రోజు చేసే ఎటువంటి ఆరాధన అయినా విశేషమైన ఫలితాన్ని ఇచ్చి, మనం అనుకున్న సంకల్పాలు నెరవేర్చి సకల దోషాలను నివృత్తి చేసి అందరినీ పునీతుల్ని చేసే అటువంటి గొప్ప గడియలే పౌర్ణమి నాటి గడియలు అంటారు. ఈ పూజ మొత్తం కూడా మాఘమాసం నుండి పుష్యమాసం వరకు 12 మాసాలు 12 పౌర్ణమిలు చేయవలసి ఉంటుంది. ఇక పాటించవలసిన విధి విధానాల గురించి తెలుసుకుందాం. వ్రతాన్ని ఆచరించేవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని నీటిగా పెట్టుకొని పూజా మందిరాన్ని శుభ్రపరిచి ఉదయం యథావిధిగా నిత్య పూజ చేసుకోవాలి. ఈ వ్రతాన్ని ఆచరించేవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. ఆరోగ్యరీత్యా ఉపవాసం ఉండలేని వారు అల్పాహారం మధ్యాహ్నం పూట తీసుకోవచ్చు. పాలు, పళ్ళు, పళ్ళరసాలు తీసుకుంటూ సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాస విరమణ చేయవలసి ఉంటుంది. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ముందు రోజు పౌర్ణమి రోజున బ్రహ్మచర్యం పాటించాలి. మాంసాహారం తినకూడదు. అయితే మనం ఏ పూజ చేసినా కూడా ముందుగా గణపతిని పూజ చేస్తాం కాబట్టి ముందుగా గణపతి పూజ చేసుకోవాలి.
అలాగే ఈ వ్రతాన్ని సాయంత్రం సంధ్యా సమయంలో పౌర్ణమి ఘడియల్లో సాయంత్రం 6 నుండి 9 గంటల మధ్య ఈ పూజ చేయాలి. ఈ పూజ ప్రత్యేకంగా పీఠం పెట్టి అయినా లేదా పూజ మందిరంలో అయినా మన ఇష్టదైవం ముందు పూజ చేసుకోవచ్చు. దీపారాధన చేసిన తర్వాత షోడశ ఉపచారాలతో ఉదయం పూజ చేసుకోవాలి. ఆ రోజు సాయంత్రం పౌర్ణమి ఘడియల్లో ప్రత్యేక పుష్పాలు, నైవేద్యాలు, ఫలాలను సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ ముఖ్య విషయం ఏంటి అంటే పౌర్ణమి తిథి మిగులు తగులు వస్తే గనక ఏ రోజు అయితే సాయంత్రం వేళ సంధ్యా సమయాన పౌర్ణమి ఘడియలు ఉన్నాయో ఆ రోజునే మీరు ఈ పూజ ఆచరించాల్సి ఉంటుంది. మాఘ పౌర్ణమి రోజు అమ్మవారికి అరటిపళ్ళు, చామంతి పుష్పాలు మీ శక్తి కొలది తీసుకొని శ్రీమాత్రే నమః అని 108 సార్లు ఉచ్చరిస్తూ ఒక్కో పుష్పాన్ని అమ్మవారి ముందు పెట్టాలి. తరువాత కుంకుమ తీసుకొని లలితా సహస్రనామాన్ని చదువుతూ అమ్మవారి పటం ముందు లేదా విగ్రహం ముందు అయిన కుంకుమని అమ్మవారికి సమర్పిస్తూ లలిత సహస్రనామం చదవాలి. అలాగే అమ్మవారికి క్షీరాన్నం నివేదించాల్సి ఉంటుంది. కలశం ఉన్నవారు తప్పనిసరిగా కలశం పట్టి ఈ వ్రతం ఆచరించండి. ప్రతి నెల కూడా అదే కలశం చెంబును, రవికల గుడ్డను వాడుకోవచ్చు. అలాగే కలశం పెట్టుకోలేని వారు కూడా కలశం లేకుండా కూడా సులభంగా పూజ చేసుకోవచ్చు. ఇక రెండవ మాసం పాల్గొన పౌర్ణమి. ఆ రోజున దానిమ్మ పండు ఒలచి అమ్మవారికి సమర్పించాలి. గులాబీ పుష్పాలు ఏ రంగువైనా కూడా గులాబీ పుష్పాలతో అమ్మ నామాన్ని స్మరిస్తూ అర్చన చేసుకోవాలి. ఈ రోజు కదంబం నివేదించాల్సి ఉంటుంది. అలాగే కుంకుమతో లలితా సహస్రనామ పారాయణ చేస్తూ అమ్మవారికి కుంకుమ సమర్పించాలి. ఇలా ఒక్కో మాసం 12 మాసాలు కూడా 12 ఫలాలు, 12 రకాల పుష్పాలు, 12 రకాల నైవేద్యాలు సమర్పించాలి. ఏ మాసం ఏ పుష్పాలు నైవేద్యం సమర్పించాలి అనేది నేను మీకు పట్టిక రూపంలో స్క్రీన్ పైన చూపిస్తాను, చూసేయండి. అమ్మవారిని అర్చించి పూజించిన తర్వాత ధూపదీప నైవేద్యాలను అమ్మవారికి సమర్పించాలి. ఏ నెలలో ఏ పుష్పాలు, పళ్ళు నివేదించాలో తెలుసుకున్నారు కదా. అవి సమర్పించి మంగళ నీరాజనం అమ్మవారికి ఇవ్వాలి. తర్వాత ఇంటికి ముత్తైదువులను కానీ చిన్నపిల్లలు, ఆడపిల్లలను ఇంటికి పిలిచి వారికి నివేదించిన అన్నప్రసాదం, తాంబూలం, అలాగే ఫలాలు వాళ్ళకు ఇవ్వాలి. తరువాత నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత ముందుగా అమ్మవారికి నివేదించిన అన్నప్రసాదాన్ని స్వీకరించాల్సి ఉంటుంది. దీంతో ఆ రోజు పౌర్ణమి వ్రతం సమాప్తమవుతుంది. ఇలా 12 పౌర్ణమిలు కూడా పూర్తి అయిన తర్వాత పుష్యమాసంలో ఆఖరి పౌర్ణమి రోజున మీ ఇంటి దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలి. ఈ 12 పౌర్ణమిలు అయిపోయిన తర్వాత అమ్మవారికి ఉద్వాసన పలకాలి. ఏదైనా అనుకోని కారణాల వల్ల మధ్యలో పౌర్ణమిలు చేయటం వీలు కుదరకపోతే అప్పుడు ఏం చేయాలి అంటే ఏ నెల అయితే అడ్డు వచ్చిందో ఆ నెల పౌర్ణమిని వదిలేసి తర్వాత నెల వచ్చే పౌర్ణమి నుంచి మళ్ళీ వ్రతాన్ని కొనసాగించాలి. ఈ రకంగా మిగిలిన నెలలు పూర్తి చేసి 12 నెలల పౌర్ణమి వ్రతాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే ఒకవేళ మీరు ఆషాఢ మాసంలో పౌర్ణమి పూజ చేయలేకపోతే ఆ తర్వాత వచ్చే పౌర్ణమిలు పుష్యమాసం పౌర్ణమి వరకు చేసుకున్న తర్వాత మీరు కుదరని చేయకుండా ఉన్న పౌర్ణమిలు అన్నీ కూడా ఇక్కడి నుండి చేసుకోవచ్చు. దాంతోపాటు మరుసటి సంవత్సరంలో వచ్చే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి రోజున ఇదే విధంగా పూజని నిర్వహించుకోవచ్చు. ఏ నెలలో అయితే పౌర్ణమి పూజని చేయలేకపోయారో ఆ నెలని మరుసటి సంవత్సరం అదే నెలలో పూర్తి చేసుకోవచ్చు. ఈ రకంగా మీరు ఈ వ్రతం సంపూర్ణం అవుతుంది. ఇంట్లో ఏవైనా అనుకోని కష్టాలు ఉన్నా, విపరీతమైన బాధలతో సతమతమవుతున్న, విద్య, ఉద్యోగం కోసం లేదా పిల్లల కోసం కావచ్చు, ఎవరైనా సరే ఈ పూజ నిర్వహించుకోవచ్చు. పూజ చేసే ముందు చిన్న హుండీ కానీ లేదా ముడుపు రూపంలో కానీ సిద్ధం చేసుకొని దానిలో ప్రతి నెల పూజ అయిపోయిన తర్వాత మీకు ఉన్నంతలో మీకు కష్టార్జితంలో కొంత మొత్తాన్ని ఆ హుండీలో వేస్తూ 12 నెలలు పూర్తి అయిపోయాక ఆ డబ్బులు తీసుకువెళ్ళి ఏదైనా గోశాలలో గో సంరక్షణ కొరకు, ఆహారం కొరకు ఇవ్వాలి. లేదా లేని వారికి సహాయం చేయాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళకి వాళ్ళ అవసరాల మేరకు పేదవారికి ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల మనం ఏదైతే సంకల్పం చేసుకున్నామో అది తప్పకుండా నెరవేరుతుంది. ఇది అద్భుతమైన పూజ. ఎప్పుడైతే మనం ఇష్టంతో, నమ్మకంతో, భక్తితో చేస్తామో ఆ ఫలితం అనేది తప్పకుండా వచ్చి తీరుతుంది. ఇదండి వీడియో. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.